నిన్నటికి ఈ రోజుకి మీరు పరివర్తనకే లోనయ్యారు. కానీ మీరు దాన్ని గుర్తుపట్టారు. దీనికోసమే స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అనేది ప్రారంభమయ్యేది ఎందుకు? అసలు జీవితం అంతా ఉన్నదంతా ఆధ్యాత్మికతే. ప్రత్యేకంగా ఆధ్యాత్మికత జీవితంలో ప్రారంభం అవ్వటం అంటూ ఏముండదు. ఉన్నదంతా ఆధ్యాత్మికతే. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాము అంటే, మీరు మాయలో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీని స్పెషల్‌గా ప్రారంభించాల్సొస్తుంది. నిన్నటికి, ఈ రోజుకి మీకేం తేడా ఏం లేదు. మీ లెక్క ప్రకారం, మీ మైండ్ లెక్కల ప్రకారం నిన్న నిద్ర లేచారు. మీ కాలకృత్యాలు తీర్చుకొని, మీ పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంచుమించుగా రాత్రికి పడుకున్నారు. తెల్లారి మళ్ళీ అదే కార్యక్రమం మీరు చేశారు. సో, అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజుకి, నిన్నకి, మొన్నకి, ఇక భవిష్యత్తులో గూడా ఏదైతే మీ లోపల అంతర్లీనంగా ఒక పరివర్తన జరుగుతుందో మీరు దాన్ని గుర్తుపట్టే ఛాన్స్ లేదు. ఎందుకని ఇలా జరుగుతోంది అంటే అదే మాయ అంటే. మీ మైండ్ ఎప్పుడు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయదు. లేని దాన్ని సృష్టించుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఏదైతే ఇల్యూజన్, ఏదైతే భ్రమాత్మకమైనది అంటే సొసైటీ ఉంది. మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఈ ప్రపంచం అంతా భ్రమాత్మకమైనది. కానీ ఆ భ్రమాత్మకమైన దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. మీ మనసు ఎప్పుడు మీ కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్ని నమ్మటం వల్ల మీ కళ్ళు ఎప్పుడు ధ్యాసని దాని మీదే పెట్టడం వల్ల మీరొక మాయకి లోనవుతున్నారు. ఎలా అయితే మీరు సినిమాకెళ్తారు, మీ ధ్యాస మొత్తం మీ డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పేసి తెల్ల తెర నుంచి మళ్ళీ తెల్ల తెర వరకు మొత్తం సినిమా చూస్తారు మీరు. ఆ సమయంలో మీరు ఫోన్ మాట్లాడరు. పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా మీకు డిస్టర్బెన్స్ అని వాళ్ళకి కూడా చెప్తారు. అంటే ఏంటి? మీ ధ్యాసని ఒక దగ్గర కేంద్రీకరించారు అక్కడ సినిమా మీద. అక్కడ ఆ క్షణంలో మీకు ఇంకేమీ గుర్తుండదు. అది ప్రారంభమైన క్షణం నుంచి మిమ్మల్ని మీరు మర్చిపోయి అదే మీ ప్రపంచంగా మీరు ఉంటారు. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ మీ పరిస్థితి కూడా జీవితంలో అంతే. మీరు ఏదైతే ఒక సినిమాని దర్శిస్తున్నారో, కుటుంబమే కావచ్చు, సొసైటీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, అవన్నీ కూడా కేవలం మీకు ఒక ఇన్ఫర్మేషన్. నిజానికి అది జరగటం లేదు, కానీ జరుగుతోంది. అది ఉన్నది కానీ లేదు. అయితే ఆ ఉన్నది, ఆ లేదు అనే దాని మధ్య ఆ తారతమ్యం ఏదైతే ఉందో, ఆ అంతరం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టడానికి మీరు స్పెషల్‌గా ఒక స్పిరిచువాలిటీ టెక్నిక్స్‌ని ఉపయోగించాల్సొస్తుంది. అది. సో, నిన్నటికి ఈ రోజుకి ఏ పరివర్తన లేదు. కాబట్టే మనము ఆనాపానసతి అనే ధ్యానాన్ని ప్రారంభించాం. మరి ఇలాంటి ధ్యానాలు 108 ఉన్నాయి. ప్రక్రియలు. మరి ఎవడికి ఏది మ్యాచ్ అయితే అది వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అందులో. దాన్నే ఆచరిస్తూ వెళ్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ 108 పద్ధతుల్లో అత్యంత సరళమైంది ఆనాపానసతి. కానీ ఇది అందరికీ కూడా కాదు ఆనాపానసతి. కొందరికి ఇంకేదో టెక్నిక్ ఉండొచ్చు. కొంతమందికి ఇంకేదో ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ కావచ్చు. ఇంకేదో రకరకాల పద్ధతులున్నాయి. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటారు. ఈ 800,00,00,000 జనాభాలో ఎంతమందున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గ ధ్యాన ప్రక్రియలనే వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. కానీ ఇదంతా దేనికి? ఇన్ని రకాల ధ్యాన ప్రక్రియలు గమ్యస్థానం మాత్రం ఒకటే దానికి. అదేంటంటే నిన్నటికి, ఈ రోజుకి మధ్య జరిగిన విషయం ఏంటి? ఆ పరివర్తన మీలో ఏమొచ్చింది అని మీరు తెలుసుకోవడానికే మీరు కదలకుండా ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి కొంతకాలం. కూర్చున్నప్పుడు మీ అంతర్లీనంగా ఏముంది? మీ అంతరంగం లోపల ఏముంది అన్న విషయం మీకు తెలుస్తుంది. బాహ్య ప్రపంచంలో మీ దృష్టి ఉన్నంత సేపు సినిమా థియేటర్‌లో ఎలా అయితే మర్చిపోయారో మిమ్మల్ని మీరు, అలాగే బాహ్య ప్రపంచంలో గూడా మిమ్మల్ని మీరు మర్చిపోయే ఉన్నారు. ఆ మర్చిపోయిన దాన్ని తిరిగి
తెలుసుకోవడానికి మనం కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. దీనికోసం ఎవరో వచ్చి మిమ్మల్ని ఇన్ని గంటలు కూర్చోండి, మేము ఎన్ని గంటలు కూర్చోవాలి అని మీరు వేరే వాళ్ళని అడగటం, వాళ్ళు మీకు మళ్ళీ ఇన్ని గంటలని చెప్పడం, లేతే ఇలా చేయండి, ఇలా పొద్దున్నే లేవండి, ఇవన్నీ కాదు. ఇవన్నీ సహజంగా మీకున్న కామన్ సెన్స్‌ని ఉపయోగించుకొని మీకున్న ఏదైతే పరిస్థితులకు అనుగుణంగా అంటే మీకు కొన్ని సమయాలు అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని సమయాలు ప్రతికూలంగా ఉంటాయి. ఎందుకు? కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు. సో కాబట్టి మీకు అనుకూలమైన సమయం ఏదో చూసుకొని మనం ధ్యానంలో కూర్చోడం. అయితే ఇక్కడ ప్రధానంగా బ్రహ్మముహూర్తంలో కూర్చోవాలి అనేది మాత్రం ఉంది. ఎందుకంటే ఆ టైంలో హై ఫ్రీక్వెన్సీ అనేది ఎర్త్ మీద ఉంటుంది. సో కనుక మీరు హై ఫ్రీక్వెన్సీలో కనుక మేల్కుంటే మీరు లోపల నుంచి మీరు కూడా మేల్కుంటారు. మీరు లేట్గా మేల్కుంటే మీకు లోపల నుంచి మీరు జాగృతం అవటం ఉండదు. ఎందుకంటే ఈ లోపే జనాలందరూ లేచేసి హడావిడి స్టార్ట్ చేస్తారు, ఆలోచనలని రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ మాయలోనే కూరుకుపోవాలి. అదే అందరికంటే ముందు లేస్తే మిమ్మల్ని మాట్లాడించేవాడు ఎవరూ లేరు. అది కాక ఆ సమయం హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సూర్యోదయానికి ముందు ఎప్పుడైతే 3 గంటల సమయం ఏదైతే ఉందో ఆ 3 గంటల సమయం నుంచి 6 గంటల వరకు మీరు ఎవరితోనూ మాట్లాడటానికి, ఫోన్లు రావడానికి ఇక అంతే. బ్రహ్మముహూర్తం అంటే అలాగే ఉంటుంది. మనుషులు ఎవరు, ఎరుకలేని మానవులు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. అందుకని మాత్రమే మరి ఆ సమయాన్ని నిర్ణయించడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మీరు ఏ సమయంలో కూర్చున్నారు అనే దానికంటే కూడా ఎంత ఇష్టంతో, ఎంత శ్రద్ధతో కూర్చుంటున్నారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ధ్యానం ఎందుకు చేయాలి అన్న క్లారిటీ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అది అలా ఉండాలి అంటే పరివర్తన అనేది అంటే ఏంటో తెలియాలి మనుషులకి. అందుకే ఈరోజు మనం పరివర్తన గురించే మాట్లాడుతున్నాం. మీలో పరివర్తన జరుగుతూనే ఉంది. దానికి గల కారణం ఈ భూమి మీద కూడా పరివర్తన జరుగుతుంది. దానికి గల కారణం ఈ విశ్వంలో కూడా పరివర్తన జరుగుతుంది. దానికి గల కారణం భగవంతుడిలో కూడా పరివర్తన జరుగుతుంది. సమస్త సృష్టిలో పరివర్తన అనేది నిరంతరం జరుగుతూనే ఉంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ భగవంతుడిలో జరిగే ప్రవర్తనే ఏదైతే ఆ పరివర్తన ఏదైతే ఉందో భగవంతుడి లోపల, అదే పరివర్తన విశ్వాల్లోనూ, గ్రహాల్లోనూ, ప్రకృతిలోనూ, అలాగే మీలోనూ కూడా అదే పరివర్తన మీలో కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సృష్టికర్తలో పరివర్తన జరుగుతుంది. కాబట్టి ఆయన అంశ అయినటువంటి మీరందరూ, అది ప్రకృతి కావచ్చు, చెట్లు కావచ్చు, అన్ని కింగ్డమ్స్ కావచ్చు, ఒక ప్లానెట్ కావచ్చు, ఒక విశ్వం కావచ్చు, ఏదైనా కానీ ఆ పరివర్తనకి, ఆ సృష్టికర్తలోని పరివర్తనకి అనుగుణంగానే ఇవన్నీ నిరంతర పరివర్తనకి లోనవుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా లోనవుతూ ఉంటారు. ఎదుగుదల అనేది మీరు స్పెషల్గా ఎదగటానికి నేనేం చెయ్యాలి అని మీరు ఎప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు అడుగుతారు? మీకు అసలు ఎదుగుదల అంటే ఏంటో తెలియనప్పుడు మీరు పక్క వాళ్ళు అడగచ్చు. మేము ఎదగాలంటే ఏం చేయాలండి? స్పిరిచువల్గా ఎదగటం. అసలు స్పిరిచువల్గా ఎదగటం అనే క్వశ్చనే రాంగ్. ఎందుకంటే మీరు ఎదుగుతూనే ఉన్నారు, జస్ట్ మీరు గుర్తుపట్టట్లేదు అంతే. మనిషి మాయలో ఎంతగా కూరుకుపోయాడంటే తన ఎదుగుదలని తనే గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఈ ప్రపంచం ఎంతగానో మారుతోంది, కానీ తను ఇంకా యూట్యూబ్ వీడియోల దగ్గరే ఉన్నాడు, న్యూస్ దగ్గరే ఉన్నాడు, ఇంకా ఎక్కడో ఉన్నాడు. ఎవరో ఏదో చెప్తే ఏదో వినాలి అని అనుకునే దగ్గరే ఉన్నాడు. కానీ లోపలికి వెళ్ళి నేనేంటో తెలుసుకోవాలి, నన్ను నేను గుర్తుపట్టాలి, నాలో జరిగే ఈ పరివర్తనని నేను అనుభూతి చెందాలి. బయట విషయాలు ఎన్ని అనుభూతి చెందినా శుద్ధ వేస్ట్. లోపల నుంచి మీరు అనుభూతి ఏదైతే చెందుతారో అది మాత్రమే మీ పరివర్తనకు దారితీస్తుంది. పరివర్తన అంటే ఆ మార్పు మీలో కలగటము అనేది ఎలా జరుగుతుంది? గుర్తుపట్టడంతోనే జరుగుతుంది. కాబట్టి గుర్తుపట్టండి. అయితే అది పట్టాలి అంటే మాత్రం మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. జ్ఞానము అంటే ఇదే. జ్ఞానము అంటే మహాభారతము, జ్ఞానము అంటే రామాయణం, ఈ కాదు. ఉపనిషత్తులు అందులో ఏం చెప్పబడలేదు నిజానికి. అందులో కేవలం నువ్వు భగవంతుడు అని చెప్పబడింది. ఒక భగవంతుడిగా నీ జీవితం ఎలా ఉంటుంది, కర్మలు అంటే ఏంటి,
కష్టాలు అంటే ఏంటి? ఇవన్నీ తెలియడానికి ఆ రామాయణం, ఆ సీత కిడ్నాపింగ్ ఇవన్నీ ఎందుకు? దానిలోంచి కొన్ని నైతిక విలువల్ని మీరు గ్రహిస్తారు అన్న ఉద్దేశంతో చిన్న పిల్లలకి మనం కథలు చెప్పినట్టుగా ఈ వాంగ్మయాలన్నీ రచింపబడ్డాయి. ఎందుకంటే నేరుగా సూటిగా నువ్వే దేవుడు అంటే ఎవరు నమ్మడానికి రెడీగా లేరు. ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో వాళ్ళకే చెప్పండి నేనే దేవుణ్ణని, నమ్మరు వాళ్ళు, ఎవరు నమ్మరు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? అసలు చెప్పకూడదు మనం. ఇక్కడ పక్క వాళ్ళకి చెప్పడానికి కాదు నీలో ఉన్నది దైవత్వం, నిన్ను నువ్వు గుర్తుపట్టడానికే నీలో దైవత్వం ఉంది. దైవత్వము ఎందుకంటే ఇక్కడ మనస్సు దైవత్వం ఈ రెండే ఉన్నాయి. నువ్వు మనస్సుతో ఉంటే దైవత్వాన్ని గుర్తుపట్టలేవు, నీ మనస్సు లేకపోతే దైవత్వాన్ని మీరు గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఇక ఉన్నదంతా దైవత్వమే, ఉన్నదంతా చైతన్యమే, అంతకుమించి ఇంకేముంది? ఉన్నదంతా చైతన్యమే ఉంది. ఆ చైతన్యాన్ని అనుభూతి చెందటం ఒకటే మిగిలింది. మనస్సు అనేది ఆలోచనలకు నిలయం, మీ చైతన్యము అనుభూతులకి నిలయం. అందుకే మీ అనుభూతి శరీరం ఎప్పుడు ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. మీ మానసిక శరీరం ఏదైతే ఉందో అది మీ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది. మీ భౌతిక శరీరము, మానసిక శరీరం ఈ రెండు కలిసి ఉంటాయి. మీ అనుభూతి శరీరము, ఆధ్యాత్మిక శరీరం అంటే ఆత్మ, ఈ రెండు కలిసి ఉంటాయి. మీరు ఈ దీంతో ఉండాలా, దాంతో ఉండాలా, ఇదొక జత, అదొక జత. మనుషులందరూ ఎక్కడ ఉంటున్నారు? భౌతిక శరీరం, మానసిక శరీరం ఈ రెండే. వాడి మానసిక శరీరమే వాడి భౌతిక శరీరాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అందుకే వాడికి షుగర్లు, బీపీలు, అన్ని రోగాలు, అన్ని రుగ్మతలు. రుగ్మత అంటే ఏంటి? మానసిక పరమైన రోగం. అది బయటికి కనిపించదు కానీ ఉంటుంది వాళ్ళు. రుగ్మతలే కాలక్రమేణా వ్యాధులుగా పరిణితి చెందుతాయి. సో కాబట్టి అలా మనం రుగ్మతలతో ఉన్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రుగ్మతల నుంచి ఎలా బయటపడాలి? ఎందుకంటే రుగ్మతలు ఉన్నాయని తెలియదు. ఎందుకంటే రుగ్మతకి ఒక సిమ్టమ్ అనేది ఉండదు. ఇప్పుడు తలనొప్పి వస్తుంది, మీకు మానసిక రుగ్మత ఉన్నప్పుడు మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు గుర్తుపడతారు, ఓహో నాకేదో మానసిక రుగ్మత ఉందని. కానీ ఆ రుగ్మతలు ఉన్నప్పుడు మీకు తెలియదు, ఫిజికల్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కానీ అవి కాలక్రమేణా ఫైనల్గా అవి మీకు ఒక అసౌకర్యాన్ని కలిగించే విధంగా జీవితం తయారవుతుంది. ప్రశాంతత లేని జీవితం, యాంగ్జైటీ డిజార్డర్స్, ఇవన్నీ పాశ్చాత్య దేశాల్లో కానీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మనిషి ఒక యాంగ్జైటీకి లోనవుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. దానివల్లనే రకరకాల రోగాలు, దానివల్లనే రకరకాల మందులు. అదొక మొత్తం వ్యవస్థ మొత్తం ఒక బిజినెస్గా మారింది. కానీ గుర్తుంచుకోండి, ధ్యానము అనేది ఉచితంగా అందరికీ లభిస్తుంది. ఎందుకంటే అది మీ జన్మ హక్కు. అందుకే గురువులందరూ, నిజమైన గురువులందరూ అర్హులైన వ్యక్తులకి ధ్యానాన్ని ఉచితంగా నేర్పిస్తారు. మరి ధ్యానం నేర్చుకోవడానికి ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే నిజమైన గురువు, ఇప్పుడు ఆనాపానసతి ఉచితంగా అందించబడుతుంది. మరి మిగతా గురువులందరూ మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వేరే ఆధ్యాత్మిక సంస్థలన్నీ. కానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక సంస్థ రిచ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఆధ్యాత్మిక సంస్థ అందులో ఉండే గురువు మీకు తను భోజనం చేస్తూ మీకు ఆనాపానసతి బోధించే పరిస్థితిలో ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం అతనికి. దాని మెయింటెనెన్స్, మళ్ళీ ట్రస్ట్, దానికి చార్టెడ్ అకౌంటెంట్స్, దాని మీద మళ్ళీ ట్రస్ట్ మీద మళ్ళీ దొంగ బిల్లులు, ఇవన్నీ అవసరంలా. మళ్ళీ కోట్లు మిగలేసుకోవడం, మళ్ళీ ప్రాపర్టీస్ కొంటాం, దాన్ని ఎక్స్పాండ్ చేయడం. ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎక్కువ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి, కోట్లల్లో ఉంది. అంత అవసరం లేదు. ఒక వ్యక్తిని మీరు నిజమైన ధ్యానికి ఇవన్నీ అవసరం లేదు. మీరు గుడిసెలో ఉన్నా కానీ ఆ గురువుని సరి అయిన సమయంలో వాడు వస్తాడు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు ఆటోమేటిక్గా. అలాగే అతను చేరుకుంటాడు అక్కడికి. అతను పచ్చడేసి పెట్టినా తిని ధ్యానం నేర్చుకొని సాధన చేసుకుంటాడు. దట్ ఈస్ ద విషయం. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీకు ఎటువంటి పటాటోపాలు అవసరం లేదు, ఎటువంటి గొప్ప గొప్ప గురువులతో సాంగత్యం అవసరం లేదు.
అది కేవలం ప్రాథమిక దశలో మాత్రమే అవసరమవుతుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రాథమిక దశలో అంటే ఏంటి? మీరు బాగా మాయలో కూరుకుపోయారని అర్థం. ఎంత కూరుకుపోయారంటే అసలు మీకు ఏంటో కూడా తెలియదు. నిన్నటికి ఈ రోజుకి ఏంటి తేడా అంటే ఏం లేదని చెప్తారు. అది కాదు, నిన్న తలనొప్పి వచ్చింది, ఇవాళ తలనొప్పి లేదు పనుకున్నాక. ఇది మీరు చెప్పే ఆన్సర్. కానీ కాదు. ఈ రుగ్మతలు అనేవి ఈ విధంగానే మీరు చేసే పనుల వల్ల, అంటే మీ జీవన విధానాన్ని బట్టి రుగ్మతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు గుర్తుపట్టాలి. అంటే ఎలా? ఒక దైవంగా మిమ్మల్ని మీరు గుర్తుపట్టాలి. మీరు దైవమే అన్న విషయాన్ని మీకెవరు పరిచయం చేయరు. ఇతను భగవంతుడు అని మనం పక్క వాళ్ళని ఎవరినైనా పరిచయం చేస్తాము. అలాగే నేను ఎలా అయితే దేవుణ్ణో ఇతను కూడా దేవుడే యాక్చువల్లీ. సో ఈ మధ్య ఇతను తనని తాను తెలుసుకున్నాడు అని పరిచయం చేసే రోజులు రాబోయే కాలంలో వస్తాయేమో, కానీ ప్రస్తుతానికైతే లేవు. సో ఇట్లా ఒక వ్యక్తి దేవుడు అని తనని తాను చెప్పుకోవడానికి అవమానంగా ఫీల్ అయ్యే రోజులు అనమాట ఇవి. ఎందుకంటే అందరు నవ్వుతారేమో అని భయం. అది అలాంటి స్థితి నుంచి దైవము అనేది ప్రతి క్షణం అనుభూతి చెందటము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా అయిపోతుంది. ప్రతి క్షణం ఆ దైవాన్ని, అంటే దైవత్వాన్ని, ఆ చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మీలో బర్డెన్స్ అనేవి ఉండవు. బర్డెన్స్ అంటే తెలుసా? బరువులు మోయటం. అంటే అనవసరంగా ప్రయాస పడిపోవడం, అక్కడ ఏం లేదు. బర్డెన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే నేను నాది, నేను నాది, ఈ రెండే. ఈ రెండు ఉన్నప్పుడు బర్డెన్. నేనే చెయ్యాలి, ఇది నేనే చేశాను, ఇదే ఉంటుంది మోస్ట్లీ. ఇది ఆ నేను నాది అనేది పోవడానికి ఒక వ్యక్తి అక్కడ నేను అనేది నిజానికి ఉందా అంటే లేదు. నాది అనేది ఉందా? లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. చెప్పటానికి, పాఠ్య పుస్తకాల్లో చెప్పటానికి, ఉద్గ్రంథాల్లో, వాంగ్మయాల్లో బోధించడానికి మాత్రమే ఉంది. నేను నాది ఉండకూడదు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ అందరు చేసేది మళ్ళీ అదే. ఆచరణలో చూస్తే అందరూ నేను నాది దగ్గరే ఉంటారు. కానీ ఫైనల్గా అనుభూతి చెందే దగ్గరికి వచ్చేసరికి ఏం శూన్యం అనమాట. భగవంతుడిని అనుభూతి చెందడం అనేది శూన్యం. కానీ పరివర్తన అయితే ఆగదు, అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పరివర్తనకి లోన్ అవుతోంది ఈ ప్రపంచం. మరింతగా మీరు గుర్తుపట్టేలా పరివర్తనకి లోన్ అయ్యే విధంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ గడిచిన మరి 30-40 ఏళ్లలో ఆధ్యాత్మికత అనేది ప్రజల్లో ఇంతగా రావడానికి కారణం అదే. అందరూ ఒకప్పుడు గుళ్ళకి గోపురాల చుట్టూ తిరుగుతూ అదొక రకమైన ఆధ్యాత్మికతని వాళ్ళు ప్రాప్తించుకొని ఉండేవాళ్ళు. స్త్రీలు బంగారాన్ని ధరిస్తూ ఈ వ్రతాలు చేస్తూ గుళ్ళకి వెళ్తూ చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన ఆధ్యాత్మికత ఏంటి? భగవంతుడిని అనుభూతి చెందడమే అన్న విషయాన్ని తెలియకుండా వాళ్ళు కేవలం భగవంతుడు అంటే గుళ్ళో ఉండేటట్టు, అమ్మవారు అంటే పట్టు చీర కట్టుకుని అక్కడ కూర్చొని ఉండేటట్టు, ఆవిడని మనం పూజిస్తే ఆమె కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు ఒక కొండ మీదో లేకపోతే ఇంకెక్కడో దేవాలయంలోనో ఉంటాడు అనే భావన ఇది ఎప్పుడైతే వస్తుందో తనలో ఉన్న భగవంతుణ్ణి ఎవరు అనుభూతి చెందరు. ఇంకా గుడిలో దేవుడు ఉన్నాడు కాబట్టి బయట వీడు ఏదైనా చేయొచ్చు అన్న భావనలో ఉంటాడు. అందుకే గుళ్ళని ఎప్పుడు చాలా దూరంగానే పెట్టేవాడు. ఇప్పుడంటే ఊర్లన్నీ పెరిగి ఊరు మధ్యలోకి వచ్చినాయి దేవాలయం. ఒకప్పుడు దేవుణ్ణి ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచారు ఈ మనుషులందరూ దూరంగా. కానీ కాలక్రమేణా మరి జనాలకు ఒక ఉన్మాదంలాగా అయిపోయింది ఇది. సో వాళ్ళ జీవితాల్లో ఏవైతే నేర్చుకోవాలో పాఠాలు, అందులో భాగంగానే వాడికి ఏది రావాలో అది వస్తుంది, ఏది కోల్పోవాలో అది పోతాడు. కానీ ఫైనల్గా ఇది దేవుడి మీద నెపం అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటినన్నిటి నుంచి బయటికి రావడమే ఈ సమయంలో జరుగుతుంది. ఇక్కడ ఒక నవ్య యుగము అంటే ఏం లేదు. ఆ పాత ఏదైతే మాయకి సంబంధించిన యుగం ఉందో పోయి ఆ నిజమైన తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే స్థితిలోకి వచ్చే ఆ యొక్క నవ్యయుగం అనేది ఇప్పుడు రాబోతోంది. మళ్ళీ తిరిగి ఆ పాత పద్ధతులు, ఆ ప్రాచీన ఆయుర్వేదానికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు, ప్రాచీన మంత్ర విద్యలు, అలాగే ప్రాచీనమైన ఎన్నో రహస్యాలన్నీ ఇప్పుడు బయటికి తీసుకురాబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మనుషులందరూ
ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఎలాంటి అభ్యాసాలు చేయడం ద్వారా తనని తాను తెలుసుకున్నారో అలాంటి ప్రాచీనమైన అభ్యాసాలు చాలా నిగూఢమైనవన్నీ కూడా ఈ సమయంలో భూమి మీదకి వస్తున్నాయి. మరి వాటన్నిటిని ఆచరిస్తున్నారు ప్రజలు. అంటే శ్రద్ధ ఉన్నవాడు, మాయలో ఉన్నవాడికి ఎప్పటికీ ఏమీ దొరకదు. నిన్నటికి ఈ రోజుకి ఆ పరివర్తన వాళ్ళల్లో గుర్తించలేరు అంతే. కానీ మానవుడు ఎదుగుతూనే ఉన్నాడు. ఎలా అయితే జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యానికి ఎదిగాడో అదేవిధంగా మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి అతను ప్రవేశిస్తూనే ఉన్నాడు. ఈ ఎవల్యూషన్ ఆగదు. కానీ గుర్తుపట్టకపోతే జన్మలు జన్మలు వేస్ట్ అయిపోతాయి. గుర్తుపట్టని వాడే కర్మలు ఉన్నవాడని గుర్తుపెట్టుకోండి. కర్మ అంటే అదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదని కాదు. అక్కడ కర్మలు అంటే కేవలం అసలు కర్మలు అనేవి లేనే లేవు. కానీ ఉన్నాయి అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకంటే మీరు మైండ్తో ఉన్నారు కాబట్టి. మీరు మాయలో ఉన్నవాడికే కర్మ. అసలు మాయ లేని వాడికి అసలు కర్మే ఉంది. ఎందుకంటే ఉన్నదంతా చైతన్యమే. ఇదంతా కామన్ సెన్సే. ఇందులో పెద్దగా ఒక మహామేధావి ఒక బుద్ధుడు మాట్లాడే విషయాలు కాదు అసలు. ఎందుకంటే బుద్ధత్వాన్ని ప్రాప్తించుకోవడము అంటే ఏంటో నాకు తెలుసు. ఆ చైతన్యాన్ని అనుభూతి చెందడం అంటే ఏంటో నేను గుర్తుపట్టాను. రోజుల తరబడి నేను చేసిన సాధన వల్లనే ఇది సాధ్యమైంది. దీనికోసం నేనేమి గొప్ప గొప్ప గురువుల్ని ఆశ్రయించి గొప్ప గొప్ప మంత్ర విద్యలనేమి అభ్యసించాల. కానీ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు మీకు. కాకపోతే ఈ మాయ నుంచి బయటికి రావడానికి మాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు మాయ ఎలా పనిచేస్తుంది భూమి మీద, దాని యొక్క స్వభావం ఏంటి, అది మిమ్మల్ని ఏ విధంగా కబళించింది, మీరు దాని నుంచి ఎందుకు దృష్టి మరల్చలేకపోతున్నారు, పక్కకి ఎందుకు మీ లోపలికి మీరు చూడలేకపోతున్నారు, ఈ రోజుకి మీరెందుకు మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ నిజానికి వాస్తవం ఒకటే. మీరు మాయలో ఉన్నా, మీరు మేల్కున్నా, ఉన్న విషయం ఒకటే. మీరెప్పుడు దైవాంశ సంభూతులే. అంటే ఏంటి? ఆ దైవం యొక్క అంశ మీలో ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ ఇది ఒక పెద్ద విషయంలాగా మీరు ఎప్పుడు భావించకండి. మీరందరూ కూడా దైవాంశ సంభూతులే అని మీరు తెలుసుకున్నప్పుడు విషయాలు చాలా సరళంగా మారుతాయి. ఎందుకంటే మీలో ఉన్నది దైవమే అన్నప్పుడు అందరిలో ఉన్నది కూడా అదే దైవం అవుతుంది. దానివల్ల అందరి విషయాల్లో మీరు తలదూర్చడం లేదా జడ్జిమెంట్స్ చేయడం, ఈతను అలా ఎందుకు చేశాడు, ఇది ఇలా ఎందుకు జరిగింది అనే విషయాలని వదిలేస్తారు. ఎందుకంటే భగవంతుడే అక్కడ చేశాడు. ఏది చేసినా ఇక్కడ మీ విషయంలో కూడా మీ లోపల ఉన్న భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీ ద్వారా పనులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనము ఎవరిని ఏమీ అనడానికి ఛాన్స్ లేదు. మీకు ఎలా అయితే భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు అదే విధంగా ఇతరులకు కూడా స్వేచ్ఛనే ఇచ్చాడు. ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకూడదు. జ్ఞానము అంటే ఇదే. వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నీ స్వేచ్ఛలో నువ్వు ఉండటమే నువ్వు చేయాల్సింది. ఎవరిని మనం కంట్రోల్లో పెట్టలేము. అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, అందరూ నేర్చుకుంటున్నారు. ఈ సృష్టిలో కర్మలు లేవు, పర్యవసానాలు మాత్రమే ఉన్నాయి మిత్రులారా. సో ఇప్పుడు సమయం గ్రహాంతర వాసులకి సంబంధించిన సమయం. ఎందుకంటే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అనేది విశ్వ ప్రభుత్వం నుంచి భూమి మీద పరిచయం చేయబడుతుంది. ఈ విశ్వ ప్రభుత్వంలో ఎంతో మంది సభ్యులు, అందులో కాంతి శరీరధారులు ఉన్నారు, గొప్ప గొప్ప మరి అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళ చైతన్య పరిణామంలో ముందుకు వెళుతూ వాళ్ళలో ఉండే పరివర్తనని వాళ్ళు గుర్తుపట్టారు. ఈ పరివర్తన నిరంతరం జరుగుతోంది అని తెలుసుకున్నారు. అలాగే సృష్టిలో ఉన్న పరివర్తనని కూడా వాళ్ళు గుర్తించారు. ఈ ప్రపంచంలోనే కాదు, సృష్టిలోనే కాదు, విశ్వాల్లో కూడా ఆ భగవంతుడిలో కూడా ఉన్న పరివర్తనని వాళ్ళు గుర్తుపట్టగలిగారు. కాబట్టి ఇంకా వాళ్ళకి
ఒక బరువు మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిరంతరం ఆ ప్రయాణం అనేది అద్భుతంగా అనంతం వైపు అలా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యతలు అనేవి లేవు. అది మైండ్ ఉన్నవాడికే బాధ్యతలు. గుర్తుంచుకోండి, మైండ్తో ఉంటేనే మీరు అన్ని చేయాల్సి వస్తుంది, ప్రతిదీ పని చేయాలి. కష్టే ఫలి, పనులు చాలా కష్టంతో ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ఫలితము అనేది ఎవరికి? మైండ్ ఉన్నవాడు కష్టపడాలి. ఫైనల్ గా బాహ్య ప్రపంచంలో కష్టమే ఉంటుంది, మైండ్తో ఉంటే కష్టమే. ఒక రిక్షా లాగేవాడు కష్టపడతాడు, 300 సంపాదించుకుంటాడు రోజు. మైండ్తో ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చుంటాడు, బాగా ప్రెషర్కి లోనై కష్టపడతాడు, కూర్చొని కదలకుండా స్క్రీన్ కేసే చూస్తూ చేసుకుంటాడు. మైండ్ మీద బాగా ఒత్తిడి ఉంటుంది, వాడు ఒక 3 లక్షలు సంపాదిస్తాడు. ఫైనల్గా వాళ్ళిద్దరూ ఒకటే కేటగిరీ, డబ్బు ఎక్కువ తక్కువ అంతే. ఫైనల్గా కేటగిరీ ఒకటే. అక్కడ ఇద్దరు కష్టే పడుతున్నారు, కాకపోతే ఒకటి శారీరకంగా పడుతుంటే ఒకటి మానసికంగా పడుతున్నాడు. కానీ వాడు ఏ రోజైతే ఆత్మవైపు ప్రయాణిస్తారో ఆ తర్వాత నుంచి కష్టం ఆగిపోతుంది. వాళ్ళు ఏది చేసినా అది అందులో వాళ్ళ ప్రమేయం ఉండదు. చేస్తారు, అందులో వాళ్ళ ప్రమేయం ఉండదు, ఎందుకంటే అక్కడ బరువు బాధ్యతలు లేవు. దీనికి ఒకప్పుడు ఒక చిన్న కథ ఉండేది. జ్ఞానోదయానికి పొందక ముందు ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ ఉండేవాడు. జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత కూడా అతను కట్టెలే కొట్టుకుంటున్నాడు. దానికి అతను చెప్పిన ఆన్సర్ ఒకటే అడిగిన వాళ్ళకి, జ్ఞానోదయానికి ముందు కట్టెలు కొట్టుకుంటున్నారు, జ్ఞానోదయం అయిన తర్వాత ఎందుకు కట్టెలు కొట్టుకుంటున్నారు? అయిపోయింది కదా జ్ఞానోదయం, మీరు దేవుడు అని తెలుసుకున్నారు కదా. ఒకప్పుడు నా కుటుంబ భారం అంతా నా మైండ్లో ఉండేది. నేను ఈ కట్టెలు కష్టపడి కొట్టి వీటిని తీసుకెళ్తే దానికి సరి అయిన ధర వస్తుందా, ఆ తర్వాత నేను నా కుటుంబాన్ని పోషించగలనా అనే టెన్షన్తో ఉండేవాడిని. కానీ ఇప్పుడు జ్ఞానోదయం పొందిన తర్వాత కట్టెలు కొడుతున్నాను, కానీ ఎదురుగుండా నాకు చెట్టు కనపడింది, నా చేతిలో నా వృత్తే ఇది, వెళ్తున్నాను, ప్రకృతిని అనుభూతి చెందుతూ వెళ్తున్నాను. ఎందుకంటే ఆ చెట్టు నేను ఒకటే, ఉన్నదంతా ఒకటే, నా దగ్గర ఉన్న వృత్తి అది, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. అయితే అందులో కూడా నా ప్రమేయం లేదు. సో కాబట్టి తన ప్రమేయమే లేకుండా వెళ్ళి ఆ పని చేస్తున్నాడు అతను. ఆ తర్వాత అతనికి ప్రశాంతంగా అతనికి చెట్టు కనబడుతోంది, కట్టెలు కొట్టుకుంటున్నాడు, ఆ తర్వాత కొనేవాడు దొరుకుతున్నాడు, వాడంతటా వాడే. ఇంతకుముందు టెన్షన్తో ఎదురు చూడాల్సి వచ్చేది, ఊళ్ళోకి మోసుకుపోవాల్సి వచ్చేది, వెళ్ళినా కానీ అక్కడ కాంపిటీషన్ ఉండేది. ఇవన్నీ లేవు ఇప్పుడు. నేను కొట్టాను, ఆల్రెడీ తీసుకెళ్ళాను, ఆ తీసుకెళ్లేటప్పుడు కూడా నాకు సహాయం అందుతోంది అన్ని చోట్ల. అక్కడికి వెళ్ళాక కూడా ఎవరో సడన్ గా వచ్చారు, కొనేసుకున్నారు, పోయారో, ఎలా వచ్చాయో నాకే తెలియదు. అట్లా అంటే వాళ్ళ ప్రమేయం తగ్గిపోయే కొద్దీ మీకు పనులు సునాయాసంగా అయిపోతూ ఉంటాయి, మీరు సృష్టి చక్రంలో ఒక భాగంగా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక జంతువు ఇదే పని చేస్తూ ఉంటుంది, దానికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండవు, ఏమీ ఉండవు, దానికి అసలు దాచుకోవడం అనేది ఉండదు. ఆ పూట సంపాదించుకొని తింటుంది అంతే. రేపటికి ఏంటి నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించదు ఒక జంతువు. అది అప్పటికప్పుడు దానికి పిల్లలు కొంచెం ఎదిగే వరకు మాత్రమే అది ఆహారాన్ని సంపాదించి వాళ్ళకి పెడుతుంది. ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ వాటితోన అవి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సో కాబట్టి ఇక్కడ మనుషులు జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉన్నదంతా జ్ఞానమే. మీరు ప్రత్యేకంగా ధ్యానం చేసే జ్ఞానం సంపాదించాలని అనుకోకండి. ధ్యానం చేస్తే ఫైనల్గా ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అంతే. జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడము అంటే ఏం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నిరంతరంగా జ్ఞానమే నిక్షిప్తమైంది. ఇదే భూమి మీద మీరు 5వ పరిధికి వెళ్ళటానికి కావలసినటువంటి జ్ఞానం ఉంది, అలాగే 7వ పరిధికి కూడా మీరు వెళ్ళగలిగే అంత జ్ఞానం ఇదే భూమి మీద ఉంది, కానీ అది మీ దగ్గరికి రాదు. ఎందుకంటే దాని అర్హత మీరు సంపాదించుకోలేదు కనుక. గ్రహాంతరవాసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ప్రస్తుతం పైన వర్క్ చేస్తున్నారు. అన్ని గ్రహాల నుంచి, అన్ని విశ్వాల నుంచి వచ్చి భూమి మీదనే కేంద్రీకృతం చేసుకొని కొన్ని వేల లక్షల స్పేస్ షిప్స్ ఉన్నాయి పైన.
డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అవన్నీ వర్క్ చేస్తున్నారు. కొందరు ఉత్తగా కూర్చున్నారు, కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, కొంతమంది వర్క్ చేస్తున్నారు, కొంతమంది పొల్యూషన్ తొలగిస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి చేరుకున్నారంటే వాళ్ళ బంధువులందరినీ తెచ్చి కింద భూమి మీద పెట్టారు విశ్వప్రభుత్వం అని. అందుకని ఒక క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఒకడు వెళ్ళాడు, వీడి బావమరిదో వీడి బ్రదరు వీడి ఫ్యామిలీ అంతా పోతారు కదా మ్యాచ్ చూడటానికి. అట్లనే వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ఈ మ్యాచ్ చూద్దాం ఈ భూమి మీద. సో అట్లా మీకు పైన చాలా మంది ఉన్నారు మీ వాళ్ళు. సో వాళ్ళందరూ మీకు ఎందుకు కనపడేట్లా? మీరు మాయలోంచి పక్కకు వస్తే కనబడతారు. మాకు కనబడుతున్నాయి, మేము చూడగలుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, మెసేజెస్ తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. అవన్నీ మీరు చేయగలరు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు ఈ కళ్ళతో మీకు పెద్ద గ్రహాంతర వాసులు వచ్చి మెసేజ్లు ఇవ్వక్కర్లా, మీ చుట్టూ ఉండే ప్రపంచంలోనే మీకు అనంతమైన జ్ఞానం మీరు ప్రాప్తించుకోవచ్చు. అది జస్ట్ మీకు ఎరుక అనేది ఒక్కసారి ప్రాప్తించిందంటే చాలు, మీ చుట్టూ ఉన్న ప్రపంచమే బోర్డులంతా చెప్తుంది మీకు. అలాగే స్పేస్ షిప్స్ మీకు కనిపిస్తాయి, మీ ఇంటి పైనే కనిపిస్తాయి. మాకు కనబడుతున్నాయి ఇంటి పైన, మీకు కనపడవా? కనబడతాయి. ప్రతిసారి వాళ్ళు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ మన మాయలో ఉండటం వల్ల, నేను నాది అనే భావనలో ఉండటం వల్ల వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం. అయినా పర్వాలేదు, వాళ్ళ దృష్టిలో మీరు దేవుడే. సో కాబట్టి మీ ఆటలు ఇలాగే సాగుతూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ ఆటల వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ఏదో ఒక రోజు మీరు మేల్కొనక తప్పదు. ఆ పరివర్తనని మీరు ఎంజాయ్ చేయాలి. ప్రజలకి పరివర్తన అంటే భయం, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరినన్నా సడన్గా గవర్నమెంట్ జాబ్ మానేసి రేపటి నుంచి నువ్వు వేరే పనికి పో అంటే వాడికి భయం. వామ్మో ఇంత పెద్ద పరివర్తన, ఉన్న జాబ్ వదులుకుంటే అందరు నవ్వుతారంట. అంటే ఏంటి? వాడి గురించి కాదు అసలు, వాడు నలుగురు నవ్వుతారేమో అని భయం. ఇది ఒక గవర్నమెంట్ జాబ్కే కాదు, ఏదైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి ఒక జాబ్లో ఉన్నాడంటే అందులోంచి వదలటానికి ఇష్టపడు. జీవితంలో మార్పుకి ఇష్టం లేదు మనుషులకి. నేను అనేది ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంకొక దాంట్లోకి జంప్ అవుతారు చూడండి, 2 లక్షలకి 3 లక్షలకి, వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. వీడు జంప్ అయినా అవ్వకపోయినా వాడికి పెద్ద ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే వాడికి జంప్ అయినా మళ్ళీ అంతకంటే ఎక్కువ ప్రెషర్ తీసుకొని మళ్ళీ కాయ కష్టమే చేయాలి అక్కడ కూడా. సో కాబట్టి ఆ జంపింగ్ కాదు నేను చెప్పేది. సడన్గా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోగలరా? మీరు ఇంకేదైనా వర్క్ చూసుకోగలరా? లేదు. ఇదంతా కాదు, నాకు అసలు ఈ జాబ్ గీబ్ వదిలేసి నేను క్రియేషన్ స్టార్ట్ చేస్తాను అని అనుకొని నువ్వు మెడిటేషన్ చేస్తూ కూర్చొని క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి కొంతకాలం నీ మనసు మీద నీకు ఆధిపత్యం ఉన్నప్పుడు, ఈ సృష్టి ఎలా పనిచేస్తుంది అన్నది నీకు అర్థమైనప్పుడు, జస్ట్ ఒక చిన్న సంకల్పంతో ఆటోమేటిక్గా నీకు కావాల్సింది నీ దగ్గరికి వచ్చేస్తుంది. అసలు ఆ సంకల్పం కూడా పెట్టలేదు అనుకోండి, నీకు ఏది రావాలో అది గ్యారంటీగా వస్తుంది నీ దగ్గర. సృష్టి రహస్యాలు ఇవన్నీ. ఒక మనిషి ఐదర్ కాయ కష్టం చేసి పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేయి, డబ్బు సంపాదించుకో, బతుకు. లేదు అసలు ఏ కష్టం నేను చేయను అంటే కంప్లీట్ మెడిటేషన్లో ఉండు, ప్రకృతితో అనుసంధానమై ఉండు. కంప్లీట్ అంటే రోజుల తరబడి మెడిటేషన్ చేయాలంటే జీవితాంతం మేము మెడిటేషన్ చేస్తూనే ఉండాలా అని అనక్కర్లా. 10 రోజులు చాలు, కొంతమంది 21 రోజులు చాలు, కొంతమంది 41 రోజులు చాలు, కొంతమందికి 3 నెలలు చాలు. వాళ్ళ స్థితుల్ని బట్టి వాడు ఎంత మాయలో కూరుకుపోయి ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది బయటికి రావడం. ఒక్కసారి బయటకు వచ్చి మీరు మేల్కున్నారు అంటే పనులు వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఇంక మీరేం లేదు, అన్ని మీ దగ్గరికి రావాలంతే. అలా అని మీరు బెంచ్ కార్ అడగద్దు. మీకు ఏది రావాలో అది వస్తుంది, ఎప్పుడు రావాలో అది వస్తుంది అప్పుడు, అంతే. అన్నీ వస్తాయి. కానీ మీరు మీ భూమి మీద ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని చేయడానికి సరిపోయేంత వసతులు మీ దగ్గరికి వస్తాయి. సొసైటీని చూసి మీరు అడిగే కోరికలు కాదు, మీకు కావలసిన అవసరాలన్నీ అవశ్యంగా తీర్చబడతాయి ఎప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకొని, మీరు ఒక దైవంగా మిమ్మల్ని మీరు గుర్తుపట్టినప్పుడు, సృష్టిలో ఉన్న పరివర్తనని అనుభూతి చెందుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. పరివర్తన అంటే మైండ్తో ఉన్నవాడికి భయం, మార్పుని ఇష్టపడడు. అందుకే మనుషులందరూ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు. సెటిల్ అవ్వడం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళ దృష్టిలో, మైండ్ పరమైన వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వడం. సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ టోటల్గా ఆపోజిట్గా ఉంది, అక్కడ రాంగ్ అనమాట.
అంటే మంచి ఉద్యోగం చూసుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే మేము సెటిల్ అయిపోయాం. అంటే వాడు ఏర్పాట్లు చేసుకుంటాడు, వచ్చే జన్మకి మళ్ళీ నేను ఇక్కడే ఉంటా, మళ్ళీ ఈ నరకప్రాయమైన జీవితాన్ని మళ్ళీ ఈ మృత్యులోకమైనటువంటి ఈ భూమండలం మీద తిరిగి నేను రావడానికి రెడీగా ఉన్నా అని చెప్పడం అనమాట. హైయర్ డైమెన్షన్కి వెళ్ళడానికి కాదు, ఉన్నత లోకాలకి వెళ్ళటానికి కాదు ఆలోచన. సెటిల్మెంట్ అంటే అది. కానీ ఇక్కడ స్పిరిచువాలిటీలో సెటిల్మెంట్ అంటే ఏంటో తెలుసా? సెటిల్మెంట్ అంటే నువ్వు నీ ఆత్మతో ఉంటే నువ్వు సెటిల్ అయ్యావని అర్థం. నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు గుర్తుపడుతున్నావు అంటే నువ్వు సెటిల్ అయిపోయావు. ఇక ఆ తర్వాత ఎప్పుడు మరణం తర్వాత ఇక నీ ఈ గ్రహం మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఎన్నో ఉన్నత గ్రహాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంతో మంది మాస్టర్స్ నీకోసం ఎదురు చేయి అందించడానికి రెడీగా ఉన్నారు. ఆలోచించండి. ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తిగా నేను మీకు చెప్పట్లేదు. ఇవన్నీ మీ ఆత్మలు మీతో చెప్పాలనుకున్న విషయాలు నా ద్వారా మీకు చెప్పబడుతున్నాయి అంతే. అదర్వైజ్ నాకు ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇన్ఫాక్ట్ నేను మీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ కూర్చున్నాను అంతే. పరివర్తన ఎవర్ గ్రీన్ అన్నమాట. పరివర్తన గురించే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఉన్నదంతా పరివర్తనే. ఎవ్రీ సెకండ్ పరివర్తన. పరివర్తనని ఎంజాయ్ చేస్తాడు, కానీ మనసుతో ఉండేవాడు పరివర్తనకి భయపడతాడు. ప్రతి చోట భయం భయం భయం. ఎందుకంటే పరివర్తన ఇష్టం లేదు మైండ్కి ఎప్పుడు. అందుకే సెటిల్మెంట్ కోరుకుంటుంది, గవర్నమెంట్ జాబ్ కోరుకుంటుంది. ఎందుకంటే ఇంకెవరు పీకరదు. మార్పు అనేది వద్దు అసలు మాకు. జస్ట్ మేము ఎక్కడున్నామో అక్కడే ఉండదలుచుకున్నాము. మేము ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సేఫ్ కాదు, నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి వీళ్ళు సేఫ్ జోన్ అని పేరు పెట్టుకున్నారు. ఏమీ లేదు అసలు. నథింగ్ ఇస్ దేర్. క్రియేటివిటీ అంటే కేవలం ఈ ప్రకృతితో మీరు అనుసంధానమైనప్పుడు ఆ క్రియేటివిటీ మీకు అర్థమవుతుంది. ఒక పక్షి తన పిల్లలకి చిన్నప్పుడు భోజనం పెడుతుంది తీసుకొచ్చి, అవి అరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత మెల్లిగా కొంచెం రెక్కలు కొద్దిగా రాగానే దాన్ని బయటికి నెడుతుంది. దానికి ట్రైనింగ్, ఫ్లైట్ ఎలా చేయాలి, ఎలా ఎగరాలి అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. కొంచెం 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 కొంచెం. అది ఎంతోసేపు పట్టదు. మనలాగా కారు నేర్చుకున్నట్టు ఒక 4 రోజులు నేర్చుకోవడం ఉండదు. కానీ ఆ ఫ్లైట్ అది నేర్చుకోవడానికి జస్ట్ దాని రెక్కలతో ఎగరడానికి ఆల్మోస్ట్ ఒక 1 డే టైం పడుతుంది అంతే. దానికి ఈవినింగ్ కల్లా నేర్చేసుకుంటుంది. కొన్ని పక్షులు 1 అవర్లోనే నేర్చుకొని వెళ్ళిపోయి దాని ఫుడ్ అవే సంపాదించుకుంటాయి. ఆ గూడి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. గమనించండి మీరు. ఒక పక్షి ఒక గూడు పెట్టిందంటే ఆ గూడి ఇది నా పర్మనెంట్ హౌస్, నేను కష్టపడి ఒక్కొక్క గడ్డి పరక ఏరి నేను ఇల్లు కట్టుకున్నా కాబట్టి నేను పర్మనెంట్గా ఇందులో ఉంటాను ఎప్పుడు అనుకోదు. గుర్తుంచుకోండి. మీ ఇంటి పైన ఎక్కడన్నా గూడు పెడితే చూడండి, అది వెంటనే అది ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోగానే అదంతా స్పాన్ ఆఫ్ 20 days 25 daysలో అయిపోతుంది ఇదంతా. ఆ తర్వాత ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లోకి మళ్ళీ వేరే పక్షి కూడా రాదు. ఎందుకు రాదు? దానికి డిపెండెన్సీ అంటే ఇష్టం ఉండదు. వేరే పక్షి కష్టపడి కట్టుకొని ఆ ఇంట్లో ఉండి అక్కడ పిల్లల్ని కానీ అది ఖాళీ చేసిన ఇంట్లోకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదని అది వేరే చోట కట్టుకుంటుంది గూడు. అలా పక్షి ప్రపంచంలో కూడా, జంతు ప్రపంచంలో కూడా అన్నిటిలోనూ ఎక్కడ డిపెండెన్సీ అనేది లేదు. సెల్ఫ్, వాటి మీద వాటి ఆధారపడతాయి. అవంతే. స్వ అనుభవాన్ని అవి పొందుతాయి. అలాగే మీరు కూడా సొసైటీ మీకు ఒక ట్రాక్ ఏర్పరిచింది. మీరు ఈ పాత్లోనే వెళ్ళాలి, మీరు ఈ చదువు చదివితే ఈ ఉద్యోగం వస్తుంది, దానికోసం ఎంతైనా మనం పెట్టుబడి పెడతాం. అందుకే కార్పొరేట్ అనేది ఒక పెద్ద బిజినెస్గా మారింది. ఎడ్యుకేషన్ అనేది టోటల్లీ ఫ్రీ. నిజానికి అది లాలోనే ఉంది, రాజ్యాంగంలో. ఎడ్యుకేషన్ అనేది అమ్మకూడదు. కానీ మొత్తం మేజర్ బిజినెస్ మన దగ్గర ఎడ్యుకేషన్ మీద నడుస్తుంది. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించడానికి అసలు ఎవరు లేరు అసలు. యాక్చువల్లీ ప్రపంచ మీడియా ఉంది, కానీ ఇది ఎప్పుడు పనికొచ్చేవేవి అడగదు. పనికి రాని అడుగుతుంది గ్యారంటీగా. అక్కడ మర్డర్ జరిగింది, ఇక్కడ మర్డర్ జరిగింది, ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఇలాంటి మీడియానే. అందుకే మీరు న్యూస్ చూసి వేస్ట్. ఎందుకంటే ఈ ప్రపంచ మీడియా జ్ఞానోదయాన్ని పొందిన మీడియా కాదు. మనుషుల్ని అజ్ఞానంలో ఉంచే మీడియా ఉంటుంది మొత్తం. మీడియా అంటేనే అది. సో కాబట్టి గుర్తుంచుకోండి, వీటన్నిటికీ మీరు కళ్ళు తెరిచి చూస్తున్న ప్రతిదీ, అది టీవీ కావచ్చు, లేదా ఈ బాహ్య ప్రపంచం కావచ్చు, లేదా సినిమా కావచ్చు, ఏదైనా కానీ మీరు చూస్తున్నారు అంటే కూరుకుపోతున్నారని అర్థం.
మీరు పరిచయాలు పెంచుకుంటున్నారు. అయ్యో, ఎక్కువ మందితో టచ్లో ఉండాలి మనం. అందుకే మీ ఫోన్ బుక్లో 1000 మంది కాంటాక్ట్స్ ఉంటాయి చాలా మందికి. ఎందుకంటే నాకు మస్తు సర్కిల్ ఉందబ్బా, మా అమ్మాయి పెళ్లి చేస్తే ఆల్మోస్ట్ 2000 మంది వచ్చారు తెలుసా, 10,000 మంది వచ్చారు. ఇట్లాంటివన్నీ డ్రామాబాజీ మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏ ఉపయోగం లేదు. నీ పెళ్లికి ఎంతమంది వచ్చారో, నీకు ఎంత సర్కిల్ ఉంది అంటే గుర్తు పెట్టుకొని నువ్వు అంత కూరుకుపోయావని అర్థం. నీ కాంటాక్ట్స్ ఎంత, ఎవడైనా ఏ టైంలో అయినా ఉపయోగపడతాడు మనకి. మనం ఏది చెప్తే అది అన్నారంటే మీరు కూరుకుపోయి ఉన్నారంటే యువర్ టోటలీ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఏదో ఒక టైంలో ఎవడో ఒకడు ఉపయోగపడతాడని అందరినీ వాడదామని ప్లాన్ వేసుకొని కూర్చున్నామని అర్థం. ఎవడైతే ఇట్లా పక్కోని వాడదామని ప్లాన్ వేసుకొని కూర్చున్నాడో వాడు ఆల్రెడీ కూరుకుపోతున్నాడు అన్న విషయం వాడికే తెలియదు. అంత దౌర్భాగ్య స్థితి అనమాట. మీ ఫోన్ బుక్లో ఓన్లీ మీ అమ్మది, మీ చెల్లిది, మీ నాన్నది, మీ తమ్ముడిది ఉంటే యు ఆర్ గ్రేట్ అనమాట. అది కూడా ఎమర్జెన్సీ అయితేనే వాళ్ళు చెప్తారు, లేకపోతే ఇంకేముండదు. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మనుషులందరూ వివిధ చైతన్య స్థాయిల్లో ఉంటారు, రకరకాల చైతన్య స్థితులు. అంటే చాలా లోయర్ అనమాట. అవి మీకు ఉపయోగపడవు ఏమాత్రం. అది మీ ఇంట్లో మెంబర్స్ అయినా కానీ మీరు వాళ్ళతో మొహమాటం కొద్దీ మాట్లాడారంటే వాడి చైతన్య స్థితిలోకి మొహమాటం కొద్దీ వెళ్ళినట్టే. అసలు ఎవడన్నా మొహమాటం కోసం వాళ్ళ చైతన్య స్థితుల్లోకి వెళ్ళిపోతారండి ఎవరన్నా? అది దౌర్భాగ్యం కదా. పక్కోడితో వాళ్ళని లెవెల్కి దిగజారి మరి వాడితో మాట్లాడటం కర్మ మనకేం పట్టింది అసలు? ఇవి తెలుసుకోవటమే స్పిరిచువాలిటీ అంటే, ఇంకేం లేదు. గుర్తుంచుకోండి, ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి అంతే. మీరు ఇంట్లో ఉన్నారంటే ఒక భార్యగా వంట చేసి పెట్టేయండి, వచ్చేసేయండి పక్కకి. మీరేంటో మిమ్మల్ని మీరు తెలుసుకునే కార్యక్రమంలో ఉండకుండా ఇంకేదో కుటుంబాన్ని ఉద్ధరిద్దామని చూశారనుకోండి, మధ్యలో మీరు మునుగుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే అందుకు కదా, మిమ్మల్ని ముంచడానికి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ ఫైనల్గా నువ్వు ఫూల్ అయ్యేది నువ్వే. మళ్ళీ వచ్చే జన్మలో తెల్లమొహం వేసుకొని మళ్ళీ కిందకు వస్తావు. మళ్ళీ ఈ బ్యాచ్ ఉండదు, అక్కడ మళ్ళీ వేరే బ్యాచ్ ఉంటుంది. వాడు మళ్ళీ నిన్ను ఫూల్ చేయడానికి రెడీగా కూర్చొని ఉంటాడు. కానీ ఎన్నాళ్ళు ఇట్లా? ఇప్పుడు కొన్ని జన్మలు, 100ల జన్మల నుంచి గిదే పని చేస్తున్నారు మీరందరూ. ఆలోచించండి. పరివర్తన అంటే ఆత్మవైపు పరివర్తన అంతే, కానీ భౌతికంలో పరివర్తన కాదు. భౌతికంలో మీరు ఎంత పరివర్తన చేసినా మీరు అక్కడే ఉన్నారని అర్థం. మీరు అక్కడక్కడ ఎంతనా కొట్టుకోండి, ఈ జాబ్ నుంచి ఆ జాబ్ ఇవ్వండి, ఆ జాబ్ వదిలేసి ఇంకో వ్యాపారం చేయండి, ఫైనల్గా బయటే ఉన్నారు. లోపలికి వస్తే కదా పరివర్తన అంటే ఏంటో తెలిసేది. లైఫ్ అంటే అదే, పరివర్తనని గుర్తుపట్టడమే. ఇప్పుడు ఈ సమయంలో ధ్యాన మహాచక్రం జరుగుతోంది. మేము ఒక 3 days వద్దాం అనుకుంటున్నాం. ఎవరి మీద జాలి పడుతున్నారు మీరు? ఎవరి మీద? మీ మీద మీరు జాలి పడండి ఫస్ట్. ఎందుకంటే మీరు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మీరు అక్కడికి 11 days రావాలి. ఎందుకంటే సంవత్సరం ఎండింగ్లో ఆస్ట్రల్ మాస్టర్స్, హిమాలయ యోగులు అందరూ అక్కడికి వస్తారు. ఎందుకంటే అది కేంద్ర స్థానం అవుతుంది ఆ టైంలో, ఈ 11 రోజులు. దానికోసం మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంటారు ఇయర్ అంతా. మీరు అక్కడికి రావడం వల్ల 25 అనే ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అంతా మీకు హ్యాపీగా మీ ఆధ్యాత్మిక ప్రగతిలో భాగంగా ముందుకు వెళ్ళిపోతారు మీరు దూసుకుంటూ. ఏదో జాలి పడి ఒక 3 days వద్దాం అనుకుంటున్నా, ఇంకా ఏం డిసైడ్ అవ్వాలా, ఫస్ట్ 3 days మిడిల్లో 3 days లాస్ట్లో 3 days అనుకుంటా మీరు ఈ కాలక్షేపాలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఫైనల్గా మీ జీవితంలో రియల్ లైఫ్ మీకు అందించేది ఇదే. ఇలాంటివే కొన్ని సంఘటనలు ఉంటాయి. పత్రిజీ మీకు ఎందుకు పెట్టాడు మీ గురువు ఇక్కడ, సంవత్సరం ఎండింగ్లో అందరూ ఒక దగ్గర కలవాలని. కరెక్ట్గా మీ అప్గ్రేడ్ అనేది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు రేపు 25లో చాలా జరుగుతున్నాయి, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు చివరికి వచ్చేసారు ఆల్రెడీ. ఈ 35 ఏళ్ల ఈ జర్నీకి కారణమైనటువంటి ఏదైతే ఒక నవ్య యుగం ఆవిర్భావం అనేది జరగబోతోందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 2025 నుంచి ఒక గొప్ప పరివర్తనకి లోనవుతుంది ప్రపంచం అంతా. ఎన్నో జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అయితే ఆ అద్భుతాల లోపల మీరు కూడా ఒక అద్భుతంలా ఉండాలంటే ఇక్కడికి రావాలి. విశ్వ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సరిచేస్తుంది. కొన్ని శక్తి క్షేత్రాల్లో మనకి మంచి జరుగుతుంది. మనం గుడికి ఎందుకు వెళ్తాం? జనరల్గా గుళ్ళో ఎందుకని, దేవుడు సర్వాంతర్యామి కదా, పర్టికులర్గా గుడికి ఎందుకు పోవాలా? ఎందుకంటే అక్కడ ఒక వాతావరణం ఉంటుంది, మీకు అక్కడ ఒక గంట ఉంటుంది, అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది,
అక్కడ ఒక ప్రదక్షిణ ఉంటుంది, అక్కడ ఒక ప్రసాదం ఉంటుంది, అక్కడ ఫైనల్గా హయ్యర్ ఎనర్జీ ఉంటుంది ఆ ప్రాంగణంలో. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఆ భక్తి భావంతో వస్తారు అని. అంటే పర్టికులర్గా ఒక ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఒక ప్రదేశాలు అనేవి ఉన్నాయి. ప్రాచీన శివాలయాలన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉండేవి, అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు మన దృష్టిలో శివాలయం అంటే ఏంటి? మహేశ్వర మహాపిరమిడ్. పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక మహాశక్తి క్షేత్రం ఏంటి ఈ భూమండలం మీద? ఎవరికైనా కానీ ఒక మహాశక్తి క్షేత్రం ఎవరికీ లేదు అసలు. ఈ శక్తి క్షేత్రం ఒక్క పిరమిడ్ సొసైటీ మాత్రమే పిరమిడ్లను ఆవిష్కరించింది, అందులో మెగా పిరమిడ్. అందులో కూడా ద బెస్ట్ పిరమిడ్ ఏంటంటే మహేశ్వర మహాపిరమిడ్. కానీ అది ఒక కేంద్ర బిందువు అనమాట. అక్కడ అలాంటి ప్రదేశాలకి మీరు వచ్చినప్పుడు ఆ 11 రోజుల్లోనే మీ యొక్క పరివర్తన అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. మీరు విడిగా ఎక్కడికన్నా పోండి, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, బయట ఎన్నో ఉన్నాయి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటన్నిటికంటే 100 రెట్ల పవర్ఫుల్ మన మహేశ్వర మహాపిరమిడ్. ఎందుకంటే ఇక్కడే ఉంటారు అందరు మాస్టర్లు. ఇక్కడ అందరు జనాలందరూ పొలోమంటూ పోతారు. ఇప్పుడు కేదార్నాథ్ పోతారు, అక్కడ శివుడు ఉన్నాడు అనుకో, 30,000 మంది చచ్చిపోయారు ఒకసారి ప్రళయం వచ్చి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు గాడిద మీద ఎక్కిపోతా ఉంటారు అక్కడ, గుర్రాల మీద గాడిదల మీద అనుకుంటూ. కానీ ఏంటి, ఒక జీవిని హింసిస్తూ నువ్వు పైకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఆనందంగా వెనక్కి వస్తావు. కొంతమంది ఈపు మీద, మనుషులు ఈపు మీద ఎక్కి మరిపోతారు. ఇది భక్తి అంటే ఇలా ఉంటుంది. ఇక భక్తి ఏంటంటే అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవేమీ లేవు. వెళ్ళిపోవటమే, ముందు పైకి వెళ్ళామా, దేవుని దర్శించుకున్నామా, వచ్చామా, ఆ తొక్కిసలాట్లో. ఎక్కడ స్పిరిచువాలిటీ? ఆలోచించండి ఇవన్నీ. కానీ అదే జరుగుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. దాని నుంచే మనం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న విషయాలే ఇవన్నీ, నేనేం కొత్తగా చెప్పట్లా, ఆల్రెడీ జరుగుతున్నవే. కానీ దాని నుంచి జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఇప్పుడు దొరికింది మనకి. అంటే ఎందుకు ఒక పరివర్తన ఎందుకు వచ్చింది మనలో? ఎందుకు ఈ ఆలోచన విధానం ఎందుకు మారింది మనందరిది? ఎందుకంటే ఎనర్జీ మారింది. ఎక్కడైతే ఎనర్జీ మారుతుందో అక్కడ పరివర్తన అనేది ఆటోమేటిక్గా గుర్తుపడతారు మీరు, మీ లోపల ఉన్న పరివర్తనని. మీకు బుద్ధి అనేది మీ లోపలే ఉంది, కానీ దాని వికాసం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే నీ బుద్ధితో నువ్వు ఎప్పుడు కాంటాక్ట్ అవుతావు రియల్గా? గుర్తుంచుకోండి, అది ధ్యానం చేసినప్పుడు మాత్రమే. అంటే మీ మనస్సుని మొదటగా శూన్యం చేసుకోవటమే. అలాగే అలా శూన్యం చేసుకోవడానికి ఒక ప్రేరణ మీకు కలిగించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, అది మహేశ్వర మహాపిరమిడ్. దానికంటూ ఒక టైం ఉంది. ఎలా అయితే బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం చేస్తే పవర్ఫుల్, అలాగే ఇయర్ ఎండింగ్లో మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళి అక్కడ కూర్చొని మీ వంతుగా మీరు మీ కాంతిని అక్కడ ప్రసరింపజేస్తూ, అలాగే అక్కడ ఉండే నవ్య కాంతి, ఎంతో దివ్యమైన లోకాల నుంచి అందరూ అక్కడికి వచ్చి అక్కడ ఒక సమావేశం అవుతారు దివ్య లోకాల నుంచి. ఆ సమయంలో మీరు అక్కడ ఉండాలి. సరే, మీకు ఏమాత్రం ఆస్కారం లేదు, అందుకే మేము 3 రోజులు వస్తున్నామంటే అది ఓకే. కానీ మీరు రావటం అనేది తప్పనిసరిగా జరిగి తీరాలి అక్కడికి. ఎందుకంటే ఎవరి వాళ్ళ స్థితుల్ని బట్టి మరి 10 రోజులు ఉండగలిగే వాడికి ఇంకా అద్భుతంగా మరి వాళ్ళ లోపల అప్గ్రేడేషన్ జరుగుతుంది, బ్యాలెన్స్ జరుగుతుంది. ఎందుకంటే 2025లో మరి భూమి మీద జరిగే మార్పులు చాలా భారీ మొత్తంలో ఉన్నాయి. మరి వాటిని మీరు ఎదుర్కోవాలి అంటే, ఆ టైంలో మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే ఇట్లాంటి పనులు చేయాలి. మహేశ్వర మహాపిరమిడ్ అక్కడికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా రాళ్ళు మోయమంటున్నా, లేకపోతే ఆడ ఏమన్నా కూలి పనులు చేయాలన్నా ఏం చేయక్కర్లేదు, జస్ట్ అక్కడ ఉండాలి. ఆ ప్రాంగణంలో ఉండండి, ఆ ప్రసాదం తినండి, అన్నప్రసాదం. అక్కడ ఆ గడ్డిలో కూర్చోండి. ఆ పిరమిడ్లో 4 మూలలు ఉంటాయి లోపల, ఆ మూలల్లో కూర్చోండి. మళ్ళీ కింగ్ ఛాంబర్ అనుకుంటా పైకి పోయి కొట్లాడకండి అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాల కోసం. మంచిగా కింద బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది. ఈ 4 మూలలు ఉన్నాయి నీకు పిరమిడ్కి. ఆ మూలల్లోనే అసలు మొత్తం పవర్ అంతా ఉంటుంది. అది వదిలిపెట్టి కింగ్స్ ఛాంబర్ అనుకుంటా పైకి పోతారు జనాలు. అసలు మీరు ఎప్పుడైనా కూర్చున్నారా మూలల్లో కూర్చోండి, మీకు తెలుస్తుంది. దిమ్మ తిరిగిపోతుంది మీకు ఆ ఎనర్జీ. 4 మూలల్లో కూర్చోండి, పోయి ఇంకేం చేయొద్దు మీరు. సో కాబట్టి ఏదో ఒక మూల సెలెక్ట్ చేసుకోండి. 4 మూలలు అంటే 4 మూలలు కూర్చోవాలనుకోకండి. మీరు ఒక్క మనిషి 4 మూలలు ఎట్లా కూర్చుంటారు? లేకపోతే ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంట అని కాదు. ఏ మూల కూర్చుంటే ఒకటే ఎనర్జీ, కాకపోతే హై ఎనర్జీ ఉంటుంది. ఏదో ఒక మూల కూర్చోండి. ఫైనల్గా కూర్చోండి, ధ్యానం చేయండి. గంటలు మూలలే కూర్చోండి, ఇంకెక్కడికి పోతుంది అది. ఆ తర్వాత గడ్డిలో కూర్చోండి, నేచర్తో ఉండండి, పొద్దున్నే లేవండి, సూర్యోదయం ముందు కూర్చొని ధ్యానం చేయండి. లేదా మన దగ్గర ఎలాగో 5 నుంచి 8 వరకు గ్రూప్ మెడిటేషన్, అందులో కూర్చోండి.
చాలా అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌గా మీరు కూర్చున్నా, కూర్చోకపోయినా, ఎక్కడ కూర్చున్నా మీరు ఆ ప్రాంగణంలో ఉంటే చాలు. ఆ ఆహారం తింటూ, మీరు అక్కడ గాలి పీల్చుకొని వదులుతూ ఉంటే చాలు. మీరు జస్ట్ కనెక్ట్ అయిపోయి ఉంటారు అంతే. మిమ్మల్ని ఎప్పుడు హీల్ చేయాలో బాగా తెలుసు. ఎప్పుడు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎనర్జీ మొత్తం బ్యాలెన్స్‌డ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు జస్ట్ అక్కడ బ్రీతింగ్ చేసినా, అక్కడికి పోయి కూర్చున్నా చాలు. మీకు నిరంతరం మీ లోపల జరుగుతూనే ఉంటుంది. మీరు కళ్ళతో బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అన్నీ మర్చిపోయి ఉండొచ్చు గాక. కానీ లోపల మీరు ఆ పరివర్తనకు సంబంధించిన ఎనర్జీస్ మీ లోపలికి తీసుకొని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటారు. అలాగే రాత్రిపూట మీరు పడుకొని నిద్రపోతున్నప్పుడు కూడా మీ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ధ్యాన మహాచక్రంలో రాత్రి 10 కల్లా ప్రతి ఒక్కళ్ళు ఐదర్ ధ్యానంలోనే కూర్చోవాలి, లేదంటే నిద్రన్న పోవాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. లేకపోతే 12 దాకా మీరు ఏ ఎంటర్టైన్మెంట్లని, ఓ స్టేజ్ అని ఇవన్నీ నిజానికి స్టేజ్ మీద ఉండకూడదు ప్రోగ్రామ్స్ అలాంటివి. కానీ ఉంటున్నాయి. కాబట్టి మనమే తప్పించుకోవాలి దాని నుంచి. ఈ సినిమా పాటల నుంచి, వాటి నుంచి. తప్పించుకొని ఈ అక్కడ సినిమా పాటలే ఉండి, బయట సినిమా పాటలే ఉండి ఇంకెందుకు ఇక మనం అక్కడికొచ్చి. సో అందుకని మనం ఎందుకొచ్చాము కడతాలనేది మనకు తెలియాలి అవశ్యంగా. సిస్టమేటిక్‌గా మనం భోంచేసామా, ఎళ్లి పిరమిడ్‌లో మూల కూర్చున్నా, లేకపోతే ప్రకృతిలో కూర్చున్నామా అంతే. ధ్యానం చేసుకున్నామా, చక్కగా స్టాల్స్ ఉన్నాయి. అందులో బుక్స్ ఏమన్నా ఉంటే కొనుక్కొని చక్కగా అక్కడ కూర్చొని చదువుకోండి. అంతే. అక్కడికి పోయాక కూడా మళ్ళా కబుర్లు పెట్టుకుంటా, అటు ఇటు తిరుక్కుంటా, జోకులేసుకుంటా, మిఠాయిలు తినకుండా అవన్నీ చేయకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అసలు రాకండి ఫస్ట్. ఇక్కడ ఓన్లీ స్పిరిచువల్ పీపులే రండి. స్పిరిచువాలిటీకి అసలు మీకు నయా పైసా ఖర్చు ఉండదు. మీరు చక్కగా అక్కడ ఆనాపానసతి ఫ్రీ, స్టేజ్ ఫ్రీ, అన్ని ఫ్రీ, అన్ని ప్రోగ్రామ్స్ ఫ్రీ. అక్కడ కూర్చోండి, పిరమిడ్ ఫ్రీ, ధ్యానం చేసుకోండి, భోజనం ఫ్రీ, తినండి. ఇంక ఇదకంటే ఏం కావాలి? పంచభూతాలు ఫ్రీ. ఇది గాక కొన్ని వేల మంది మాస్టర్స్ అక్కడ మీకు ఉచితంగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చారు. ఈసారి మీ అందరికీ ఒక గుర్తింపునివ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో మన వాళ్ళందరినీ సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇంక ఇప్పుడు టైం లేదు, అయిపోయింది, సమయం ఆసన్నమైంది. ఒక పరివర్తన అనేది భూమి మీద క్లియర్గా తెలుస్తుంది. ఇక 2025 నుంచి ఇంకెలా ఉంటుందంటే పరిస్థితి, ఇక ఆ పరిస్థితులన్నింటినీ మీరు తప్పించుకొని బయటపడాలంటే మాత్రం అవశ్యంగా మీరు ధ్యాన మహాచక్రానికి అయితే రావాలి. 10 రోజుల నుండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అది సో అక్కడ కూర్చోవాలి, అక్కడ సామూహిక ధ్యానాల్లో ఉండాలి. శక్తి శక్తి స్థల్ ఉంది, అక్కడ కూడా కూర్చోవాలి. సో అక్కడ ఫైనల్గా మీకు ఇక్కడ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక చక్కటి వాతావరణం అనేది ఒక అవకాశంగా మీకు ఇవ్వబడింది. సో కాబట్టి ఉపయోగించుకోండి దీన్ని. ఎక్కడా లేనటువంటి ఎనర్జీస్ మనకి అక్కడ ఆ శక్తి క్షేత్రంలో ఉన్నాయి. అక్కడ ఏవో చిన్న చిన్న ఫెసిలిటీస్ లేకపోవచ్చు, కొన్ని సార్లు మనకి కొన్ని ఇబ్బందులు కూడా కలగచ్చు. కానీ అవి కాదు అసలు మనకి ఇంపార్టెంట్. అక్కడ ఫుడ్ అయితే మీకు ఏ ఇబ్బంది లేదు, దొరుకుతుంది. పంచభూతాలు ఫ్రీ, ఎలాగో పడుకోవడానికి ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇంకేం ఫెసిలిటీ కావాలా మీకు? అన్నీ ఉంటాయి. మిగతా వెతుక్కుంటే ఏవో చిన్న చిన్న ఉంటాయి, ఏవో మైనస్లు, కానీ అవన్నీ పట్టించుకోవద్దు. మనం స్పిరిచువాలిటీల కోసం వెళ్ళాం, స్పిరిచువాలిటీ యూటిలైజ్ చేసుకున్నామా, అక్కడ మాస్టర్స్ మీరు ఎంత శ్రద్ధగా అక్కడికి వచ్చి ఉంటారు అన్న దాని మీదనే ధ్యాన మహాచక్రం అంటే. ఎందుకంటే మీరు ఇయర్ అంతా వర్క్ చేసే వాళ్ళందరూ ఇయర్ ఎండింగ్లో షేర్ చేసుకుంటారు అక్కడ ఎనర్జీస్. దానివల్ల ఎవరికైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో వాడు కూడా బ్యాలెన్స్ అవుతాడు. ఎక్కువ ఎనర్జీ వాడు ఇంకా లాభపడతాడు. ఎట్లా అంటే వాడు పక్కవాడికి దీన్ని పంచడం వల్ల వాడికి 10 రెట్లు ఇస్తుంది మళ్ళీ యూనివర్స్. అట్లా. సో కాబట్టి మనకి ఉట్టప్పుడు దొరకవు ఈ ఛాన్స్. మహా అంటే 50 మంది ఉన్న క్లాస్కో, 100 మంది ఉన్న క్లాస్కో పోతారు. ఎప్పుడైతే ఈ జూమ్ క్లాసులు వచ్చాయో ఎవడు రావట్లేదు అసలు బయట క్లాసులకి. సో కాబట్టి ఇప్పుడు ఒక మంచి అవకాశం అన్నమాట. కొన్ని వేల మందితో కూర్చొని ధ్యానం చేసే అవకాశం. ఎక్కడైతే పైన వాళ్ళు కూడా ఇట్లా ఎదురు చూస్తారు. ఎక్కడైనా ఒక 1000 మంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు అంటే అమాంతం దిగిపోతారనమాట స్పేస్ షిప్లోంచి. కొంతమందికి అసలు స్పేస్ షిప్లే అవసరం లేదు, 7వ పరిధి దగ్గర నుంచి. అలాంటి డివైన్ మాస్టర్స్, శంబలా నుంచి మాస్టర్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎక్కడ జనం ఉంటే, ఎక్కడైతే నిజంగా ధ్యానం చేయాలని కళ్ళు మూసుకున్నారో వాళ్ళకి సహాయం చేయడానికే వాళ్ళందరూ వస్తారు. సో ఈరోజు పౌర్ణమి రోజు మరి ఈరోజు ఈ చక్కటి మెసేజ్ని పైన మాస్టర్స్ నుంచి, మీ పూర్ణాత్మల నుంచి మీరు తీసుకున్నారు. సో దీన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే 25 అనేది ఒక పరీక్షా సమయం. అక్కడి నుంచి మీకు 2033 వరకు ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక ప్రపంచం అంతా మారిపోతుంది. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఎవరైతే ఇక అవకాశం లేని వాళ్ళు ఇక ఆ టీవీ పెట్టుకొని లైవ్లో కూర్చొని ధ్యానం చేసుకోండి అంతే. మీరు అక్కడే అదే ప్రాంగణంలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి, ధ్యానం చేసుకోండి.
కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడికి రావడం వేరు, అక్కడ కూర్చొని ఫీల్ అవ్వడం వేరు. వస్తే ఇంకా మంచిది. అది కాబట్టి రండి, ప్రతి ఒక్కళ్ళకి నేను హృదయపూర్వకంగా పైన వాళ్ళు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఒక సామూహిక చైతన్యం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మీరు బయట మాయ కూడా సామూహిక చైతన్యమే. మీరు అందులో ఉండి ఉండి ఆ సామూహిక చైతన్యంలో ఎలా మాయలో గురుకుపోయారో, ఇక్కడ కూడా ఒక డివైన్ కి సంబంధించిన సామూహిక చైతన్యం ఉంటుంది ఈ 11 రోజులు. అంటే కాంతికి సంబంధించిన సామూహిక చైతన్యం, ఒక హై ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చైతన్యం అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు అందులోకి వెళ్తే దాని ప్రభావానికి మీరు లోనవుతారు. దానివల్ల ఈ మాయలోంచి ముందు బయటకు వచ్చేస్తారు. ఇలాంటి అవకాశాలని వినియోగించుకోవాలి. డబ్బుతో పెడితే దొరకవు. యాక్చువల్లీ అసలు డబ్బుతో సంబంధమే లేదు. మీకు వచ్చింది అంటే అవకాశాన్ని వినియోగించుకోవడానికి అక్కడికి రావాలి, అక్కడ కూర్చోవాలి, ఎవరితో సంబంధం లేకుండా. అంతే. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి, వెళ్ళిపోండి మళ్ళీ ఇంటికి. అక్కడి నుంచి మీ జీవితం చూడండి ఎలా ఉంటుంది. ధ్యాన మహాచక్రము అంటే ఉన్నదే అది మీకోసమే, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నది అవన్నీ వదిలిపెట్టి మీరేం చేస్తున్నారు అన్నది మెయిన్ మాత్రమే చూసుకోండి, వచ్చేయండి అక్కడికి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మళ్ళీ మనం కలుసుకుందాం. మీ ఫ్రీక్వెన్సీ పెరిగితే హైయర్ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. అలాగే మీకోసమే శ్రీచక్రాలు కూడా తయారు చేస్తున్నాను. డైరెక్ట్ గా మీరు సోర్స్ తో, అంటే ఆ సృష్టికర్తతోటే కనెక్ట్ అయ్యే విధంగా ఒక పవర్ఫుల్ టూల్ ని తయారు చేశాను. శ్రీచక్ర మెర్కాబా పిరమిడ్ అని, గోల్డెన్ శ్రీచక్ర మెర్కాబా పిరమిడ్. సో ఈ పిరమిడ్ ని చక్కగా వినియోగించుకోండి అందరూ. చాలా మంది మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పటికి అన్ని దేశాలకి వెళ్ళిపోతున్నాయి అవి. కానీ ఎప్పుడు కొన్నే తయారవుతాయి. అవి పైనుంచి వచ్చే మెసేజ్ ప్రకారమే తయారు చేస్తాము, అవి రాగానే అవి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మరి దానికి నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, 9912978705. దీనికి కనెక్ట్ అవ్వండి. ఈ నెంబర్తో మీకు మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి దానికి సంబంధించినవి. లేదు అంటే ధ్యాన మహాచక్రానికి ఎలాగో వస్తారు కాబట్టి అక్కడ కేవలం 10 శ్రీచక్రాలు మాత్రమే అక్కడికి వస్తున్నాయి. అవి ఎలాగో వెళ్ళిపోతాయి. ఈ లోపే మీరు ఆ ఆపర్చునిటీని స్వీకరించండి, అక్కడి నుంచే తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్. దాని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది, 10,000 లోపే ఉంటుంది. సో హ్యాపీగా అవి తీసుకెళ్ళి మీరు కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి, శ్రీచక్రాన్ని చేతిలో పట్టుకొని ధ్యానం చేయండి. ఇది ఒక మారువేషంలో ఉన్న శక్తి అంతే. ఆ శక్తిని తెచ్చుకున్న వాళ్ళకే తెలుసు దాని పవర్ ఏంటని. ఓకే, సో అందరూ రండి తప్పకుండా. స్టాల్ నెంబర్ 9కి రండి, హ్యాపీగా ధ్యానం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో మీ అందరూ మరి అక్కడికి రావాలని, మీ ఆధ్యాత్మిక ప్రగతి జరగాలని, మీ లోపల మీలో ఆ దైవత్వం అనేది జాగృతమై మిమ్మల్ని మీరు అనుభూతి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకోసం ఎదురు చూస్తుంటాను, మీరు తప్పకుండా రావాలి. ఓకే, నేను 11 days నేను అక్కడే ఉంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే చెప్తానో నేను అది చేస్తాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇచ్చిన మెసేజ్ని నేను ఫాలో అవుతున్నాను అంతే. అలాగే మీకు ఇప్పుడు వచ్చిన మెసేజ్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ ఓన్లీ మెసేజెస్ ఫాలో అయితే చాలు. ఒకప్పుడు కొన్ని విషయాలు మనకి తెలిసేవి కాదు. ఇప్పుడు పైన వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఈ పని చేయండి నాయన, మీకు మంచి జరుగుతుంది, మిమ్మల్ని మేము కాపాడుతాము అని. అది విన్న తర్వాత కూడా ఇంకా రాకపోతే ఇంకెవరు, ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు. కాబట్టి దయచేసి మీకోసం మీరు తప్పించండి.